ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిస్వే ఛానల్. నేను మీ అనూష. ఈరోజు మనం స్పైసీగా మటన్ గ్రేవీతో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. మటన్లో మనకి గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఈ విధంగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. సండే కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ చూసేద్దాం. ముందుగా 1 kg మటన్ తీసుకున్నానండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తీసుకొచ్చాక మనము వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు, ఇవి 2 వేసి నీట్‌గా శుభ్రంగా కడగాలండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా కూడా ఈ విధంగా అయితే నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే. ఫస్ట్ ఆనియన్స్ ఒక 4-5 అవసరం పడతాయి. మీడియం సైజ్. పచ్చిమిర్చి 2 సరిపోతాయండి. తర్వాత మసాలా స్పైసెస్, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, తర్వాత ఇలాంటివన్నీ ఒక చిన్న కప్పటి తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఎండు కొబ్బరి పౌడర్ కూడా మనము చిన్న ఎండు కొబ్బరి ముక్క, దాల్చిన, ఇలాచి, లవంగం, మిరియాలు, తరువాత ఇవన్నీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా డ్రై రోస్ట్ చేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి పౌడర్. ఇవన్నీ వేస్తేనే మనకి మంచిగా గ్రేవీనెస్ అనేది వస్తుంది. తర్వాత ఉప్పు, కారం రుచికి సరిపడినంతగా. ఫస్ట్ ముందుగా శుభ్రంగా కడిగి పెట్టినటువంటి మటన్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్తో మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ని కచ్చాపచ్చాగా చేశాను. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి కారము ఎక్కువగా స్పైసీ తినగలము అనుకుంటే కేజీకి 6 టేబుల్ స్పూన్ల కారం పడుతుందండి. నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కారం. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసి మంచిగా కలపాలండి. శుభ్రంగా కడిగినటువంటి మటన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి నీట్గా మంచిగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ధనియా పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసేస్తున్నానండి. ఈ పౌడర్ మనము పర్ఫెక్ట్గా కొలతతో చేసి మంచిగా స్పైసీనెస్, తర్వాత మసాలా అనేది నాన్ వెజ్కి కంపల్సరీ కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. మంచిగా ఆయిల్ వేసేసి కలిపి ఒక 10-15 మినిట్స్ సరిపోతుంది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మటన్ కాబట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. మీరు ప్రెషర్ కుక్కరే తీసుకోవాలని ఏం లేదు. నార్మల్గా కొంచెం వెడల్పాటిగా ఉండేది, ముక్కలన్నీ మంచిగా ఉడకాలి కాబట్టి నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 2 విజిల్స్ అయితే కుక్ చేశానండి. ముందుగా నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా స్పైసెస్ ఇక్కడ వేసేసానండి. చిన్న కప్పులో తీసుకొని ఇలాచి, లవంగాలు, దాల్చిన, 2 మిరియాలు, నల్ల మిరియాలు, తర్వాత బిర్యానీ ఆకు కూడా, బిర్యానీ పువ్వు కొంచెం వేసుకున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసి వేసి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలను ఇలా మధ్యలుగా చీల్చేసి దాంట్లో వేసి ఆనియన్స్ అనేవి మెత్తపడేలాగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మెంతి పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ధనియా పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా పోపులో వేసుకుంటే మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. పోపులో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మెంతి ఆకులు గుప్పెడు వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీరు వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేనైతే మెంతి ఆకులు ఒక చిన్న కప్పుడు వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టినటువంటి మటన్ ఉంది కదండి, మటన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేయాలి. నీట్గా మొత్తం ముక్కలతో సహా అంతా మనం ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఫ్లేమ్ హైలోనే ఉంచాలి. కాసేపు మంచిగా కలుపుతూ హై ఫ్లేమ్లో ఉంచితే ఏంటి అంటే పచ్చివాసన పోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఓపెన్గానే లిడ్ అనేది పెట్టకుండా, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చూసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంతగా. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసానండి. మీరు రుచికి సరిపడినంతగా వేసుకోండి. తర్వాత మంచిగా కలిపేసి వాటర్ అండి. ఇక్కడ కొంచెం పచ్చివాసన పోయింది, కొంచెం మనకి గ్రేవీ కూడా అంతా కూడా ఆయిల్కి అబ్జర్వ్ చేసుకొని సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవాలి.
2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇక్కడ వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేయాలి. గ్రేవీనెస్ కోసం మనం కొంచెం వాటరే వేసుకుంటే బావుంటుంది. మసాలాకి సరిపడేంతగా 2 గ్లాస్ వాటర్ వేశాను నేను అంతే. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని కొత్తిమీర ఫ్రెష్‌గా కడిగినటువంటి కొత్తిమీరని గుప్పెడు వేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ మనము తెచ్చుకున్నటువంటి మటన్ మీదనే ఆధారపడి ఉంటుంది ఉడకడం అనేది. లేతది గోట్ అంటే మనకు తొందరగానే ఉడికిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఉడకదు. అలాంటప్పుడు 2-3 విజిల్స్ పెట్టాలి. చూడండి ఇక్కడ నేను 2 విజిల్స్ పెట్టాను. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఉడికింది. మంచి సువాసన అయితే వస్తుంది కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే. సో, ఫైనల్‌గా ఇంకొంచెం కొత్తిమీర గుప్పెడు వేసుకున్నాను. వేసి మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా గ్రేవీనెస్ ఎంత బావుందో. కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది మనకి. మనము గ్రేవీ కరెక్ట్‌గా రావాలి, మంచిగా ఉండాలి. అలా అని వాటరీగా కూడా ఉండొద్దు. అంటే మనం ధనియా పౌడర్ తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ అనేది పర్ఫెక్ట్ కొలత వేసుకుంటే బావుంటుందండి. ఇక బగారా రైస్‌లోకి ఈ మటన్ గ్రేవీ వేసుకొని తినేయాలి. అద్భుతంగా ఉంటుంది. సండే స్పెషల్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి ఎలా కుదిరిందో. అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుశ్రీ ఛానల్. థ్యాంక్ యూ.